అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కిడ్స్ అండి అన్ని లెహంగా డిజైన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. పిల్లలవి ఎప్పుడు కూడా చాలా క్యూట్గా ఉంటాయండి. అయితే ఇవన్నీ ఒక ఎన్ఆర్ఐ కస్టమర్వి. ఇవి ఎలా మనల్ని అప్రోచ్ అయ్యారో తెలుసా? మన యూట్యూబ్ ఛానల్ చూసి అప్రోచ్ అయ్యారనమాట. మదర్ వాళ్ళు ఇక్కడెక్కడో ఉంటారండి, దగ్గరలో, ఒంగోలుకి దగ్గరలో అనమాట. వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూసి అప్రోచ్ అయ్యి వాళ్ళ మదర్ను పంపించి ఫస్ట్ 2 ఫ్రాక్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. అవేంటంటే మెటీరియల్తో సహా వాళ్ళే ఇచ్చారనమాట. అవి చేసిన తర్వాత వాళ్ళకి ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అన్నీ నచ్చి మళ్ళీ తర్వాత ఒక బల్క్గా ఇచ్చారు. వీళ్ళ ఏంటంటే చాలా ఉన్నాయండి, కాకపోతే ఓన్లీ ఫ్రాక్స్ మాత్రమే ఈరోజు చూపిస్తాను. రేపు వాళ్ళకి ఇంకా మిగతావి చిన్న చిన్న ఫ్రాక్స్ మిడ్డీస్ చాలా స్టిచ్ చేసి ఉన్నాయి, అవి కూడా మీకు రేపు వీడియో పెడతాను. అయితే చూడండి, ఈరోజు అన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఒక్కటి కూడా మనం వర్క్ చేయలేదు. అన్నీ కూడా మొత్తం ఎన్ని ఫ్రాక్స్ ఇచ్చారంటే 5 ఫ్రాక్స్ ఇచ్చారు. ఈ 5 ఫ్రాక్స్ కూడా మనం ఏంటంటే బ్లౌజులు ప్యాటర్న్స్ తోటి డిజైన్ చేసాం, అంతేకాని మనం ఏది వర్క్ కూడా చేయలేదండి. మీకు అయితే ఐరన్ ప్రిల్స్ అనేది పెట్టాను కదా, అది వీడియో కూడా యూట్యూబ్లో పెట్టున్నాను. నేను అది స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ కూడా ఐరన్ ప్రిల్స్ పెడుతున్నాను. ప్రతి లెహెంగాకి నేను ఐరన్ ప్రిల్స్ పెడితే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది అనేది డిఫరెన్స్ కోసం అని ఒక లెహెంగాకి అయితే మనం ఐరన్ చేయకుండా పెట్టామన్నమాట. దానికి దీనికి డిఫరెన్స్ అనేది చెక్ చేయండి, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని. అయితే మీకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదేంటంటే ఐరన్ చేసిన ప్రిల్స్ అండి. మీకు అయితే నీట్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇవి ఐరన్ ప్రిల్స్ అనేది అర్థమవుతుంది కదా మీకు. ఏంటంటే ప్రిల్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి స్టిచ్చింగ్ టైంలోనే ఫస్ట్ ఐరన్ రావాలండి, తర్వాత అయితే ఐరన్ రాదు. తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేయాలన్నా చాలా కష్టం అవుతుంది. మీకు ఐరన్ ప్రిల్స్కి నార్మల్ లెహెంగాకి డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోండి. ఇదేంటంటే ఐరన్ ప్రిల్స్ అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇది ఒక్కటే కాదండి, మీకు కొన్ని ఏంటంటే కలర్స్ మీద అర్థం కాదు. ఇది ఆరెంజ్ కలర్ మీద మీకు అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అనమాట. ఇదైతే నీట్గా తెలుస్తుంది కదండి అసలు ఎంత నీట్గా ఉంది. ఇది వేసుకున్నా కానీ చాలా ఇనుగ్గా ఉంటుందండి. ఇవేంటంటే పిల్లలకి మనకి క్యాన్ అవసరం ఉండదు. చాలా వరకు ఏంటంటే పెద్ద లెహంగాలు అయితే మాత్రం క్యాన్ లేకుండా వేసినా బాగుంటుందండి, గేర్ ఎక్కువ వస్తుంది. అయితే చిన్న క్లాత్ను బట్టి గేర్ అనేది వస్తుందండి. చాలా మంది చిన్న ప్రిన్స్ పెట్టకుండా ఎందుకు పెద్ద ప్రిన్స్ పెడతారు అంటారు. ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్ అవునప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా అదే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా పెద్ద లెహంగా అండి. చిన్న పాప, ఈ పాప 4 ఇయర్స్ పాప, కానీ క్లాత్ వచ్చి 2.5 మీటర్ ఉంది, అందుకే ఇంత గేర్ వచ్చింది అనమాట. చూడండి, ఇవి అన్నీ కూడా కలర్స్ ఎంత బాగున్నాయో కదా, అన్ని బ్రైట్ కలర్స్ అండి. అయితే ఇవన్నీ కూడా ఐరన్ చేశాను. నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ లెహంగా అయితే మాత్రం ఐరన్ చేయలేదు. ఇప్పుడు చూడండి, మీకు నెక్స్ట్ లెహంగాకి అయితే ఐరన్ చేయలేదు. ఇప్పుడు తెలుస్తుందా మీకు ఫినిషింగ్ ఏంటి అనేది? చూడండి, ఇక్కడ కూడా తెలుస్తుంది మీకు. ఐరన్ చేయని లెహంగాకి ఐరన్ చేసిన లెహంగాకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. ఇది చూడండి, ఐరన్ చేసిన లెహంగాకి ఐరన్ చేయని లెహంగాకి డిఫరెన్స్ అనేది అర్థమవుతుందా? ఇలా ఉంటుందండి. అందుకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని ఐరన్ చేశాక ఇది ఇలాగే ఉంటుంది. తర్వాత వాష్ చేసినా కానీ పెద్ద పోదండి, ఎందుకంటే నెక్స్ట్ ఐరన్ చేసినా ఇదే స్టైల్లో వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ లెహంగాకి ఇప్పుడు ఐరన్ చేయడం ఇంపాసిబుల్ అవ్వదు, అంటే అవుతుంది. కాకపోతే ఏంటంటే అంత ముందు ఉన్నంత ఫినిషింగ్ కానీ లుక్ కానీ రాదనమాట. మనకి ఏంటంటే క్లాత్ అనేది ప్రిల్స్ స్టిచ్చింగ్ తోటి రాదు. అందువల్ల ఏంటంటే ఐరన్ చేసిన ప్రిల్స్ ఫస్ట్ లెహంగా స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే రావాలి. తర్వాత చేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ప్రిల్స్ కూడా మనం చేసినప్పుడు వాటికి దీనికి చాలా డిఫరెన్స్ వస్తుందండి. ఇది కూడా అన్నీ కూడా ఈ పాప అన్నీ కూడా 5 లెహంగాస్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ ఏంటంటే వేరు కలర్స్ అనమాట. ఇవి బ్లౌజెస్ కూడా ఏంటంటే మనం అన్ని ఒక్క బ్లౌజ్ కూడా వర్క్ చేయలేదు, వేరు డిజైన్స్ పెట్టామండి. వీళ్ళు ఏంటంటే అడిగారనమాట మనల్ని, వర్క్ ఏమొద్దండి, ఓన్లీ ప్యాటర్న్ మాత్రమే స్టిచ్ చేయండి చాలు అని. ప్యాటర్న్ అంటే ఓన్లీ పైపింగ్ అడిగారు. మనం అలా కాదనేసి అన్ని నార్మల్గా వేసుకుంటే లుక్ బాగోదు కదా, అందుకోసమని మనం ఏంటంటే ప్రతిదీ లెహంగాకి మోడల్ పెట్టాము, ప్రతి బ్లౌజ్కి. ఇది చూడండి, ఇది ఫ్రంట్ ఏంటంటే బార్డర్ ప్యాటర్న్ పెట్టేసి కింద జరీ ఎక్కువ ఇచ్చేసాడు. దానివల్ల ఏంటంటే మన కింద అంబ్రిల్లా లాగా పెట్టించేసాను అనమాట.
ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది మీకు. ఇదేంటంటే అంబ్రిల్లా అండి, అంబ్రిల్లా బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 4 ఇయర్స్ పాప అనమాట ఈ పాప. నెక్స్ట్ వచ్చి ఇంకొక లెహంగా మీద బ్లౌజ్. ఇదేంటంటే ఓన్లీ నెక్ వరకు మాత్రమే బాల్స్ పెట్టేసి హ్యాండ్స్కి బాల్స్ పెట్టేశాము. ఇదేంటంటే హ్యాండ్ కూడా షోల్డర్ బుట్ట పెట్టించాను అనమాట. ఇవి బోర్డర్ ఉన్నవి ఏంటంటే కొంచెం లుక్ బాగుండాలంటే పిల్లలకు కూడా షోల్డర్ బుట్ట చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్కి వచ్చి ఇదేంటంటే కట్ వర్క్ పెట్టించాము. నెక్కి కింద పార్ట్ కూడా ఇది కట్ వర్క్ పెట్టించాము అనమాట. ఇవేంటంటే చిన్న లెహంగాస్ అండి ఈ 2 బ్లౌజులు, అందుకే ప్యాటర్న్ పెట్టడానికి కుదరలేదు. ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసి మనం ఇలా డిజైన్ చేసాం అనమాట. వీళ్ళు ముందే చెప్పారు వేరే క్లాత్ అయితే యూజ్ చేయొద్దు, ఉన్న క్లాత్ తోటి ఏదైనా మోడల్ వస్తే పెట్టండి, లేదంటే నార్మల్గా పైపింగ్ చేయండి అని. మనం వచ్చిన క్లాత్ని మనం ఇలా డిజైన్ చేసాము. నెక్స్ట్ ఇదేంటంటే ఏనుగు దంతాలు అంటారు కదా, అలా స్టైల్లో ఉంటుంది. ఇది నెక్కి ఏంటంటే ఓన్లీ పైపింగ్ చేసేసాను అనమాట. ఇది కూడా అంతే అండి, షోల్డర్ బుట్ట పెట్టించాను. దీనికి ఏంటంటే ఫ్రంట్ మొత్తం కట్ వర్క్ పెట్టించాం కదా, అందుకు హ్యాండ్స్ స్కాలప్ బోర్డర్ పెట్టించేసాను. ఇవి షార్ట్ హ్యాండ్స్ పెట్టాము. ఇదేంటంటే కింద ఏనుగు దంతాలు పెట్టేసాం కదా, అందుకు క్లాత్ ఉందని షోల్డర్ బుట్ట పెట్టించేసాను. నెక్స్ట్ ఇంకొక లెహంగా చూడండి. దీనికి ఏంటంటే సెంటర్ బాల్స్ పెట్టించేసి కింద ప్రిల్స్ అనేది పెట్టామన్నమాట. ఇవి లెహంగా ఏంటంటే 8 ఇయర్స్ పాప వరకు కూడా సరిపోతాయి అనమాట. అందుకోసమని ఇది క్లాత్ ఎక్కువ ఇచ్చేస్తాడు బ్లౌజ్కి, దానికోసమని క్లాత్ ఉందని ఇలా సెట్ చేస్తాం అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, లెహంగాకి ఐరన్ చేస్తే ఎలా ఉంటుంది, ఐరన్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది డిఫరెన్స్ కూడా తెలిసింది అనుకుంటున్నాను. మీకు ఏంటంటే స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేయడానికి పాసిబుల్ అవ్వదండి. ఎప్పుడైనా కావాలి అనుకుంటే ముందే, మీకు ఇలా ప్రిన్స్ ఐరన్ కావాలి అనుకుంటే ముందే చెప్పాలండి. చేసిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చేస్తే మాత్రం ఫినిషింగ్ అనేది ఉండదు, రాదు. మేము చేసినా వేస్ట్ అయిపోతుంది, మాకు టైం వేస్ట్ అవుతుంది, మీకు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అలాంటప్పుడు అయితే ముందే డిసైడ్ చేసుకోండి, ఓకేనా. ఇవంటి చిన్నపిల్లల లెహంగా సెట్స్ అన్నీ కూడా 5 సెట్స్ మనకి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉంటాయి కదా. ఎవరైనా డిజైన్ చేయించుకోవాలంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.